వాక్యం చదవడం ఈజీ, వాక్యం వినడం ఈజీ, వాక్యం ధ్యానించడం ఈజీ, వాక్యాన్ని అనుసరించి నడవడం అనేది కష్టం. ఇవన్నీ మనం బాగానే చేస్తాం. నేను కూడా గంటల గంటల వాక్యం చెప్తాను, మీరు గంటల గంటల వాక్యం వింటారు, గంటల గంటల వాక్యం చదువుతారు. వినడము గొప్ప కాదు, ప్రకటించడము గొప్ప కాదు, చదవడము గొప్ప కాదు, ధ్యానించడం గొప్ప కాదు. చదివినది, విన్నది, ప్రకటించింది, ధ్యానించింది, దాన్ని అనుసరించి నడవడం అనేదే దేవునికి కావాలి. అందుకని బైబిల్ అంటుంది, వాక్యమును అనుసరించి నడుచువారు మరి ధన్యులు అని రాయబడి. ధన్యులు కాదు సుమి, మరి ధన్యులు. చదివినా, వినినా, ధ్యానించినా, ప్రకటించినా ఆ వాక్యాన్ని ఫాలో అవ్వాలి. వాళ్ళే ఎవరయ్యా అంటే బలవంతులు, వాళ్ళే ఎవరయ్యా అంటే బలశూరులు. అట్టి వారికి దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే అన్ని వైపుల నుండి సహాయం అందుతుంది.